తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో సెంటిమెంట్ అస్త్రంగా పనిచేసిన నీళ్లనే ఆయుధంగా మలుచుకుంటున్నారు. మళ్లీ ఈ నెల 19న తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గం విస్తృత సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించబోతున్నారు కేసీఆర్. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు పోరుబాట చేయడానికి రెడీ అయ్యారు కేసీఆర్. 2023లో పార్టీ ఓడిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చింది స్వల్పమే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అక్కడే సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారం కోల్పోయాక రెండేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూశారు. కాంగ్రెస్ కు ఈ రెండేళ్ల సమయం సరిపోతుందని అనుకున్నారేమో గాని ఇక ప్రజా పోరాటాలకు పదును పెడుతున్నారు గులాబీ దళపతి. కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యారు కేసీఆర్. ఉద్యమంలో సెంటిమెంట్ రాజేసిన నీళ్లనే రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో రేవంత్ సర్కార్ పనితీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నదుల్లో జలాలను ఏపీ కొల్లగొడుతుందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులపైన ఫోకస్ పెట్టారు కేసీఆర్. బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే రేవంత్ సర్కార్ 45 టీఎంసీలు చాలనడంపై ప్రశ్నలు సంధించారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు కేసీఆర్. అందుకే 19న జరిగే మీటింగ్ లో ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు, అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా వ్యూహం ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. గోదావరి కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతుందని ఆ చర్చలను అడ్డుకోవడంతో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపణ. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు బీజేపీ తిలోదకాలు ఇస్తుందని విమర్శిస్తోంది. అందుకే తెలంగాణ ప్రజలు రైతుల సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజాయుద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తుంది. కృష్ణా గోదావరి జలాల్లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ ముందుకు తీసుకువెళ్లలేదన్న చర్చ ప్రజల్లో ఉన్నట్లు బీఆర్ఎస్ చెబుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని విమర్శించింది. కావేరీ తదితర నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి బీజేపీ సహకరిస్తుందని ఆరోపించింది. ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యంగా పేర్కొంటుంది గులాబీ బాస్. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ రాజీ పడబోదని కేసీఆర్ తెలిపారు. ఈ సమయంలో తెలంగాణ నదీ జలాల హక్కుల పరిరక్షణ, ఏపీ జలదోపిడిపై పోరాడేందుకు ఉద్యమ స్వరూపం, పార్టీ సంస్థాగత నిర్మాణాల గురించి 19న జరిగే సమావేశంలో చర్చిస్తారు. అందుకే కేసీఆర్ నిర్వహించే సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి వివరిస్తారు. స్వామి, శివాని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కృష్ణా గోదావరి నదుల సంబంధించిన జల వివాదాలకు సంబంధించిన ఇష్యూలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన జలపోరు తలపెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకోసమే పార్టీ కీలక నాయకత్వానంతా కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఇటు వైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వంలోనే 92% పనులు పూర్తయినప్పటికీ కూడా వాటిని ఇంకా కంప్లీట్ చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు కేటాయించిన 91 టీఎంసీలను కాదని 45 టీఎంసీల వాటర్ సరిపోతుందని చెప్పేసి కేంద్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు 200 టీఎంసీల నీటిని తరలించడం కోసం ఒకవైపు నల్లమల సాగర్ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తున్న పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు తనకు కేటాయించిన నికర జలాలు కాకుండా వరద జలాల పేరుతో నీటిని తరలించడంతో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఈ 200 టీఎంసీల వాటర్ ని ఒకవైపు పోలవరం కుడి కాలువ ద్వారా రోజుకు 2 నుంచి 4 టీఎంసీలను తరలించి కృష్ణా బ్యారేజ్ లో బ్యాక్ లో మళ్లించి అక్కడి నుంచి మరోవైపు నల్లమల్ల సాగర్ కి కూడా తరలించడం కోసం ప్రయత్నం చేస్తుంది. గతంలో దీన్ని బంకచెల్ల రెగ్యులేటర్ వరకు తరలించాలని చెప్పి భావించినప్పుడు కూడా మళ్ళీ దాన్ని రీఇంజనీరింగ్ చేసి నల్లమల్ల సాగర్ తలపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వీటన్నిటిపైన ఒకవైపు తెలంగాణ జరుగుతున్నటువంటి ఇరిగేషన్ ఇష్యూలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఒకవైపు పోరుబాట పట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు ఇటీవల జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఈ నెల 17వ తేదీన ముగుస్తాయి. కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పైన పోరుబాట పట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. అక్కడ నుండే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కు మరో సీనియర్ నాయకులు హరీష్ రావుకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈసారి ఆయన నేరుగానే తానే స్వయంగా రంగంలోకి దిగి జనంలోకి రావడం కోసం ఈసారి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కొంత అనారోగ్యానికి గురైనటువంటి కేసీఆర్ మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా ఫుల్ ఫిట్నెస్ తో బయటకు వస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంట్లోనే ఇప్పుడు కేసీఆర్ రాకతోటి రానున్న రోజుల్లో పార్టీకి మరింత ఉత్సాహం వస్తుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా దృష్టి పెడతారు. ఒకవైపు లోకల్ పార్టీ ఎలక్షన్ పూర్తయిన వెంటనే గ్రామ స్థాయి నుంచి ఒకవైపు పార్టీ సభ్యత్వ నమోదు కావచ్చు, 3 కమిటీల నిర్మాణం పైన దృష్టి పెట్టాలని తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.